హ్యాపీ హ్యాపీ లైఫ్ కి మైక్రో మంత్ర దోప్. నిజంగా ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఆ సౌండింగ్ వింటంటే నిజంగా హాలీవుడ్ మ్యూజిక్ విన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఈ పాటని తమనన్న కంపోజ్ చేశాడా, లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారా అనే ఫీలింగ్ అయితే నాకైతే ఈ ప్రోమో వింటున్నప్పుడు అయితే వచ్చింది. నిజంగా ఆ సౌండింగ్ ఏదైతే ఉందో, ఆ ఫ్యూజన్ మిక్స్ ఏదైతే ఉందో ఎర్రకొట్టి అవతల పడేశాడు అంతే. అసలు ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు వచ్చిన ప్రోమోని అయితే మైండ్ లో పెట్టుకుని దానికి మన రామ్ చరణ్ గారి, కీరా అద్వానీ గారు వేసే స్టెప్స్, దానికి తోడు మన శంకర్ గారి క్రియేటివిటీ, ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. గూస్ బంప్స్ వచ్చిపోతారు ఈ సాంగ్ చూస్తున్నప్పుడు. నిజంగా ఆ ట్యూన్ గానీ, ఆ సెటప్ గానీ వినడానికి అసలు ఎంత కొత్తగా ఉందో నాకైతే ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చింది. అసలు వీళ్ళు పని కట్టుకుని మరి ఈ సాంగ్ కి ఇంగ్లీష్ వర్షన్ ని అదేంటి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎందుకు రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. నాకైతే ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చేసింది. కుమ్మ అవతల పడేశాడంతే. ప్రోమోనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఈ ప్రోమోలో మన రామ్ చరణ్ గారి లుక్స్, అలాగే కీరా అద్వానీ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఈ ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత అయితే ఒక ర్యాంపేజ్ అయితే క్రియేట్ అయింది ఈ సాంగ్ ద్వారా. ఇంకా ఈ పాటను కొరియోగ్రఫీ చేసింది మన జానీ మాస్టర్. అలాగే మన రామ్ చరణ్ గారి కాంబినేషన్ అనేది వేరే లెవెల్ కాంబినేషన్ అనమాట. అసలు ఈ ప్రోమో విన్న తర్వాత నాకైతే మరి ముఖ్యంగా అసలు ఆయన ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేశాడు, అసలు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది, అసలు ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కుతూహలం అయితే నాలో అయితే మరీ పెరిగిపోయింది. ఇక్కడ మనం శంకర్ గారి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకయ్యా అంటే సాంగ్స్ తీయటంలో ఆయన ఒక నార్మల్ సాంగ్ నే అదొక విజువల్ వండర్ లాగా అయితే చూపిస్తాడు. ఇప్పుడు ఈ ప్రోమో విన్న తర్వాత ర్యాంపేజ్ అంటే థియేటర్స్ అయితే అంటే మనం వేరే లోకంలో ఎక్కడైనా ఉన్నామా అనే రేంజ్ లో ఈ పాటనైతే కంపోజిషన్ అయితే చేశారంట. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్క్రీన్ మీద ఈ పాట. ఈ పాటలోని స్టెప్స్ మనం అయితే చూడాలంటే 21st వరకు అయితే ఆగాల్సిందే. అంటే అప్పుడు సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, దాంట్లో ఒక 2-3 స్టెప్లు అయితే పెడతారు ఖచ్చితంగా. ఇంకా ఫుల్ వీడియో సాంగ్ చూడాలంటే జనవరి 10th వరకు ఆగాల్సిందే. నిజంగా నాకైతే ఈ ప్రోమో అయితే పిచ్చగా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.